అల్లం సతీష్ అనే రైతు చాలా దూరం నుంచి అంటే సుమారు 28 కిలోమీటర్ల నుంచి తన ఎడ్ల బండ్ల మీద కూడా సభాస్థలానికి చేరుకుని తన అభిమానాన్ని చాటుకునే విధంగానైతే ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని కిలోమీటర్ల నుంచి ఎన్ని ఎడ్ల బండ్ల మీద మీరు ర్యాలీకి వచ్చారు? మాది ఇక్కడ సతీష్ సార్ కాన్స్టిట్యున్సీ నుంచే వచ్చినాము. 18 కిలోమీటర్ల నుంచి వచ్చినాము. 26 బండ్లతో వచ్చినాము. 26 బండ్లతోని ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతాన బయలుదేరి ఈ ర్యాలీతో రావడం జరిగింది. అంటే చాలామంది కూడా పాదయాత్రలు చేస్తున్నారు, బస్సు యాత్రలు చేస్తున్నారు, బైక్ ర్యాలీలు చేస్తున్నారు. ఎందుకు మీరు డిఫరెంట్గా ఎడ్లను సంబంధించి ర్యాలీకి వచ్చారు? కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత మొదటి మీటింగ్ మా కాన్స్టిట్యున్సీలో పెట్టడం జరుగుతుంది. సారు చాలా రోజుల తర్వాత మీటింగ్ పెడతాను కదా, ఏం మాట్లాడతారు అని ఆసక్తికరంగా ఉన్నాం కాబట్టి సారు మాటల కోసం, సార్ను చూడడం కోసం, సార్ ఏం మాట్లాడతారో వినడం కోసం ఆసక్తిగా రైతులం అభిమానంతో వచ్చినాం. అంటే చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు సంబంధించి సంస్కరణలు చేసినాం, చాలా వరకు అభివృద్ధి చేస్తున్నాం, వాళ్ళకు తోడ్పాటు కూడా అందిస్తున్నాం అని చెప్తుంది. ఈ నేపథ్యంలో ఇట్లా ఎడ్ల బండ్ల మీద ర్యాలీగా రావడానికి గల ప్రధాన ఉద్దేశం ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి 17 నెలలో 18 నెలలో అవుతుంది. 17-18 నెలల్లో రైతులకు సంబంధించినవి అంటే చాలా పోయినాయి, చాలా నష్టపోతున్నాం. ఖచ్చితంగా వాటర్ అనేది పోయిందండి. ఇంతకుముందు 10 సంవత్సరాలకి వెళ్ళి ఎండాకాలం ఖచ్చితంగా ఉంది. ఆ ఎండాకాలంలో కేసీఆర్ గారు నీటిని, ఎండాకాలం ఉన్నా కూడా నీటిని రైతులకు అందించిండు. ఇలా రైతే రాజంటారు. ఆ రాజుకి ఈరోజు నష్టం జరిగేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. ఎందుకంటే ఇంతకుముందు 10 ఏళ్లలో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 ఏళ్లలో కూడా ఎండాకాలం వచ్చినా కూడా చెరువులు ఎండిపోని పరిస్థితి మనం చూసినాం. కానీ ఈరోజు ఏదో దరిద్రము వెంటాడినట్టు, తెలంగాణకు దరిద్రం వెంటాడినటువంటి పరిస్థితి కనబడుతుంది తెలంగాణలో. ఈరోజు రైతులు చాలా బాధపడుతున్నారు. మన కేసీఆర్ గారిని అనవసరంగా ఎందుకు మిస్ అవుతున్నాం అనేటువంటి చాలా బాధపడుతున్నారు. ఒక రైతులే కాదండి, ఖచ్చితంగా ఇప్పుడు ఈ 17 నెలల్లో వృద్ధులు కానీ, వితంతువులు కానీ, లేదంటే పింఛన్లు 2 నెలల పింఛన్ ఆల్రెడీ ఎగ్గొట్టేసింది ప్రభుత్వం. అది 25 సంవత్సరాల వార్షికోత్సవాలు కూడా ఎలకతుర్తిలో ప్రధానంగా మీ నియోజకవర్గంలో చేసుకుంటున్నారు. ప్రజలంతా ఏమనుకుంటున్నారు ఈ విషయంలో? అయితే ఈ మీటింగు మీ జనాలు అనుకోవడం కాదు, సార్ ఏం చెప్తాడు అనేటువంటిది ఆసక్తిగా మేము చూస్తామని వస్తున్నాం. అయితే ఒకరోజు ముందు ఎందుకు వచ్చినామంటే, సారు మాట్లాడితే మనం చూడడానికి అవకాశం దొరకదో. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జనాలు వస్తున్నారు. మరి మన కాన్స్టిట్యున్సీలో మీటింగ్ జరుగుతుంది, మనకు అవకాశం దొరకదో. మనం ఒకరోజు ముందే పోయి ఇక్కడ ఉంటేనే సార్ ఏం మాట్లాడతారో మనం చూడొచ్చు, వినొచ్చు అనే ఉద్దేశంతోనే ఒకరోజు ముందు రావడం జరిగింది. చాలా వరకు ఎండలు కూడా కొడుతున్నాయి, విపరీతమైన ఎండలు కూడా కొడుతున్న నేపథ్యంలో ఎట్లు అంత దూరం నుంచి రావడం అన్న ఇబ్బంది కూడా అయినాయి ఎట్లేమన్నా? మాకు ఇప్పుడు మా విషయం ఏంటంటే, రైతులం 24 గంటలు కష్టపడేటువంటి రైతులం 18 కిలోమీటర్లు రావడం మాకు పెద్ద వర్క్ ఏం కాదు, పెద్ద కష్టమేం కాదు, సంతోషంగా వచ్చినాం. బూరుగడ్డ గ్రామం, మెదక్ జిల్లా, కౌడిపల్లి మండల్. అక్కడ నుంచి కేసీఆర్ అభిమానంతో, కేవలం కేసీఆర్ మీద అభిమానంతోనే 167 కిలోమీటర్లు పాదయాత్ర చేసినాను. ఈరోజు 24th రోజు మార్నింగ్ 5 గంటలకి అక్కడ నుంచి బయలుదేరాను. 27th రోజు 9 o'clock కల్లా సభాస్థలానికి చేరుకున్నాను. ఇదొక గొప్ప రథోత్సవ సభగా గుర్తించి కేసీఆర్ ఇక నుంచి తెలంగాణ ప్రజలకు నేను అండగా ఉంటానని చెప్పడానికి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ ఒక్క పరిపాలన సరిగా చేయట్లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు మంత్రులనే సరిగా ఏర్పాటు చేయలేదు. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతున్నా ఈ పరిపాలన ఏందనేది ఈరోజు బయటపడుతుంది. కేసీఆర్ నోట ఏ మాట వస్తా అనే ప్రతి తెలంగాణ పౌరుడు ఎదురు చూస్తున్నారు ఈ సభ నుంచి. ఈ సభ విజయవంతం అవుతుంది. చాలా 15-20 నుంచి లక్షల మంది ఈ సభా ప్రజాదానికి వస్తారని నా యొక్క అనుకుంటున్నాను. ఈ సభ విజయవంతం అవుతుంది. కేసీఆర్ మీద అభిమానంతో 167 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది.